స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. సో ఇవాళ మనం జోసా కౌన్సిలింగ్కి సంబంధించిన అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం నాన్న. అయితే ఎవ్రీ ఇయర్ లాగానే కాకుండా ఈసారి కొన్ని మార్పులు అనేవి జరిగాయి, వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేస్తాను. బట్ అంతకంటే ముందు నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అనేది చేయడం జరిగింది. లైక్ జోసా కౌన్సిలింగ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మనకి ఏమేమి కావాలో నేను అందులో ఆల్రెడీ చెప్పేశాను నాన్న. సో ప్లీజ్ విజిట్ దట్. అండ్ ఇక్కడ మనం ఇవాళ వీడియోలో సో ఏ డేట్స్ రోజు ఏం జరుగుతున్నాయి, మనం ఎలా కౌన్సిలింగ్లో ఎలా రెడీ అవ్వాలి, కౌన్సిలింగ్ జరిగేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు పడాలి, వాటన్నిటి గురించి కూడా నేను ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ డూ వాచ్ ద వీడియో టిల్ ఎండ్. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జోసా కౌన్సిలింగ్ అంటే ఏంటి? జోసా ఈజ్ నథింగ్ బట్, చూడండి నాన్న, జోసా కౌన్సిలింగ్ అంటే నథింగ్ బట్ జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ నాన్న. ఇది ఒక జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే టాప్ కాలేజెస్ లైక్ ఎన్ఐటీస్లో కానివ్వండి, ఐఐటీస్లో కానివ్వండి, అండ్ అలానే IIITsలో కానివ్వండి, అండ్ GFITs గవర్నమెంట్ ఫండెడ్ ఐటీస్లో కానివ్వండి, మనకు సీట్ రావాలి అంటే మనం ఈ కౌన్సిలింగ్లో మనం పార్టిసిపేట్ చేయాలన్నమాట. సో హూ క్యాన్ పార్టిసిపేట్ ఇన్ దిస్ కౌన్సిలింగ్ అంటే ఆ పర్సన్ హూ హ్యాడ్ క్వాలిఫైడ్ JEE మెయిన్స్ కానివ్వండి లేదా JEE అడ్వాన్స్ కానివ్వండి. సో ఈ 2 ఎగ్జామ్స్లో ఏవైనా లేదా 2 కూడా క్వాలిఫై అవుతే సో ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ JEE అడ్వాన్స్ వాళ్ళకు మాత్రం IITsలో ఛాన్స్ వస్తాయి నాన్న. అండ్ JEE మెయిన్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో సో వాళ్ళకు NITsలో, IIITsలో అండ్ GFITsలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు ఈ కౌన్సిలింగ్కి సంబంధించి డేట్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి, మనందరికీ తెలుసు. లైక్ June 9th సండే రోజు మనకు JEE అడ్వాన్స్ రిజల్ట్ అనేది డిక్లేర్ అయిపోతుంది. అండ్ ఇమీడియట్లీ మండే అంటే June 10th రోజు మనకు కౌన్సిలింగ్ అనేది 5 o'clock in the evening స్టార్ట్ అవుతుంది అన్నమాట. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు మనకు అక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. మనం వీ హ్యావ్ టు రిజిస్టర్ దే. అండ్ నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్ కూడా చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇక్కడ. చాయిస్ ఫిల్లింగ్లో మనం ఏం చేయాలి అంటే మనకి ఏదైతే కాలేజ్లో మనం ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఉంటాం కదా, సో అండ్ సో కాలేజ్లో మనకి ఈ బ్రాంచ్ కావాలని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటాం కదా, దాని ప్రకారం మీ చాయిస్ ఫిల్లింగ్ ప్రకారం మీరు ఫిల్ చేసేసి రిజిస్టర్ అవ్వాలి నాన్న. అయితే 15th June అంటే సాటర్డే రోజు మనకు ఒక ఫస్ట్ డిస్ప్లే ఆఫ్ మాక్ సీట్ అలోకేషన్ అనేది చూపిస్తారు ఇక్కడ. సో మనం ఏదైతే చాయిస్ ఫిల్లింగ్ ప్రకారం మనం సీట్స్ అయితే ఏదైతే అలోకేట్ మనం చేసుకుంటామో దాని ప్రకారం ఇక్కడ 15th June రోజు మనకు ఫస్ట్ సీట్ అలోకేషన్ అనేది చూపిస్తారు. ఇది అంత అక్యూరేట్గా ఉండదు. ఇమీడియట్లీ మండే 17th June రోజు ఆఫ్టర్నూన్ 12:30కి మనకు మాక్ సీట్ అలోకేషన్ 2 అనేది చూపిస్తారు, మళ్ళీ మన చాయిస్ మీదనే. సో ఇందులో 90% మనకు ఛాన్స్ ఉంటుందన్నమాట. 90% ఆఫ్ ద ఛాన్స్ మనకు ఇదే సీట్ అనుకున్న బ్రాంచ్లోనే వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఒకవేళ చూసుకుంటే కనుక Tuesday 18th June 5 o'clockకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ అకాడమిక్ ప్రోగ్రామ్ అండర్ జోసా అనేది ఎండ్ అయిపోతుంది. అంటే రిజిస్ట్రేషన్ అనేది మనకు ఎప్పుడు స్టార్ట్ అయింది, 10th స్టార్ట్ అయింది కదా, అండ్ 18th Juneకి క్లోజ్ అయిపోతుంది అన్నమాట. మీరు ఒకవేళ గమనించుకుంటే మనకు ఎవ్రీ ఇయర్ 15 days ఆఫ్ టైం ఆల్మోస్ట్ ఇస్తుండే నా చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవడానికి. బట్ ఇక్కడ హార్డ్గా మనం చూసుకుంటే 8 to 9 days వరకే ఉంటుంది. అంటే ఇక్కడ చాలా టైం తగ్గించేశారు. కాబట్టి యూ షుడ్ బీ రెడీ విత్ యువర్ లైక్ మనం కొన్ని కాలేజెస్ అనుకొని పెట్టుకుంటాం కదా, అలా కాలేజెస్ అండ్ బ్రాంచెస్ తోటి రెడీగా ఉండాలి. బికాస్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ మచ్ టైమ్ టు థింక్ దేర్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ Wednesday 19th June రోజు మనకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మన డేటా వెరిఫికేషన్ అంటే మన ఒరిజినల్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ మనకు నెక్స్ట్ 20th June అంటే మన థర్స్డే రోజు రౌండ్ 1కి రిలేటెడ్ సీట్ అలోకేషన్స్ అనేవి 10 AM రోజు డిస్ప్లే చేస్తారు నాన్న. 10 AM. సో 10 AM ఆన్ 28th June థర్స్డే రోజు డిస్ప్లే అనేది జరుగుతుంది. అండ్ బై June 25 వరకు మనం ఏం చేయాలి అంటే ఆన్లైన్ రిపోర్టింగ్ అనేది చేయాలి వాళ్ళకు. అంటే యూ హ్యావ్ టు పే సమ్ అమౌంట్ ఆఫ్ ఫీ అండ్ మన డాక్యుమెంట్స్ని కూడా మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మనకి ఏదైనా క్వెరీస్ ఉంటే ఆ రౌండ్ 1లో ఏదైనా మనకు సంబంధించిన క్వెరీస్ ఉంటే మనం వాటి గురించి కూడా మనం వాళ్ళతోటి డిస్కస్ చేయొచ్చు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటిది అంటే పేమెంట్ చేయడం అంటే 24th June నాన్న ఇక్కడ. నెక్స్ట్
24th జూన్ రోజే పేమెంట్ చేద్దామనేసి డిసైడ్ అవ్వకండి, బికాస్ అందరు ఒకేసారి కడితే పేమెంట్కి సంబంధించిన ఇష్యూస్ అనేవి వస్తాయి. కాబట్టి బిఫోర్ 24th జూన్ మనకు పే చేయడానికి మీరు ట్రై చేయండి. అండ్ 25th జూన్ రోజు మనకు రిసొల్యూషన్ ఆఫ్ ఈ పేమెంట్ ఇష్యూస్ ఒకవేళ ఏమన్నా జరిగితే సో అది 25th జూన్ by 5 PM వరకు మనకు అక్కడ టైం ఉందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ రౌండ్ 2. ఇప్పుడు రౌండ్ 2లో వచ్చేసి మనకు ఎప్పుడంటే జూన్ 27th రోజు మనకు రౌండ్ 2లో సీట్ అలొకేషన్ అనేది జరుగుతుంది. అయితే ఈ మీన్ టైంలో మీరు ఒకవేళ ఫస్ట్ రౌండ్లో మీకు సీట్ వచ్చింది అనుకుందాం. సో మీరు అక్కడ ఫ్రీజ్ చేయొచ్చు, స్లైడ్ అవ్వచ్చు లేదా ఫ్లోట్ అవ్వచ్చు. సో ఫ్రీజ్, స్లైడ్ అండ్ ఫ్లోట్ ఇవేంటిదో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఫ్రీజ్ అంటే లైక్ మీకు నచ్చింది, మీరు అనుకున్న కాలేజ్లోనే సీట్ వచ్చింది కాబట్టి ఒకవేళ సిచ్యువేషన్ అలా ఉంటే మీరు ఫ్రీజ్ చేసుకోవచ్చు. లేదు అంటే రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు మీరు అంటే సో మీరు స్లైడ్ అవ్వచ్చు. స్లైడ్ ఎప్పుడు అవుతారంటే సేమ్ కాలేజ్ కాకపోతే బ్రాంచ్ వేరే బ్రాంచ్ ఉంది, సో ఈ బ్రాంచ్ కన్నా ఆ బ్రాంచ్లో స్లైడ్ వెళ్దాం అనుకుంటున్నామంటే యూ కెన్ స్లైడ్ దేర్. లేదా ఫ్లోట్ అంటే కంప్లీట్ వేరే కాలేజ్ వేరే బ్రాంచ్. ఓకే, సో యూ కెన్ ఫ్రీజ్, ఫ్లోట్ ఆర్ స్లైడ్. ఈ 3 థింగ్స్ కూడా మనం ఇక్కడ నుండి చేయడం అనేది స్టార్ట్ అవుతుంది నాన్న. ఓకే, సీ హియర్ మనకి ఇప్పుడు సీట్ అలొకేషన్ అనేది రౌండ్ 1 అయిపోయింది. నెక్స్ట్ సీట్ అలొకేషన్ అనేది రౌండ్ 2 థర్స్డే 27th జూన్ రోజు అవుతుంది కదా. రైట్, ఇక్కడ ఆన్లైన్ రిపోర్టింగ్ అనేది మనం థర్స్డే రోజు ఇమీడియట్లీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎప్పుడు ఎండ్ అవుతుందంటే లైక్ మండే 1st జూలైకి ఎండ్ అయిపోతుంది నాన్న. సో ఈ మీన్ టైంలోనే మనం ఏం చేయాలంటే సో సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ అయిన వాళ్ళు ఫస్ట్ టైం మీకు ఒకవేళ సీట్ అలొకేట్ అయితే మీరు ఇక్కడ ఫీ పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. అండ్ ST/SC వాళ్ళకు ఫీ అనేది 17,000 ఉంటే నార్మల్ అదర్ జనరల్ కేటగిరీస్ వాళ్ళకు 30,000 అలా ఉంటుంది ఫీజ్. అండ్ ఇఫ్ యూ సీ హియర్ ఒక 5,000 జోసా కౌన్సిలింగ్ వాళ్ళకు వెళ్ళిపోతే మిగతా అమౌంట్ అనేది మన కాలేజ్ జాయిన్ తర్వాత కాలేజ్లో మనకు ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ఏదైతే ఫీ ఉంటుందో దాంట్లో డిడక్ట్ అయిపోతుంది. కాబట్టి నో నీడ్ టు వరీ దేర్. రైట్, నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే కనుక ట్యూస్డే 2nd జూలై రోజు మళ్ళీ మనకి ఏదైనా ఫీ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఒకవేళ జూలై 1st వరకు ఒకవేళ అవ్వకపోతే మనకు ఒక టైం అనేది ఎక్స్టెండ్ చేస్తారు నాన్న. 2nd జూలై by 5 PM వరకు మీరు చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ. అండ్ 3rd జూలై చూసుకుంటే లాస్ట్ డే టు రెస్పాండ్ ఫర్ రౌండ్ 2. రౌండ్ 2కి సంబంధించిన క్వెరీస్ ఏమైనా ఉంటే మీరు 3rd జూలై వరకే రెస్పాండ్ అవ్వగలుగుతారు అన్నమాట. అర్థమవుతుందా కాన్సెప్ట్? రైట్, రౌండ్ 2 తర్వాత ఇక్కడ 28th జూన్ నుండి మనకు ఒక ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు సీట్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి IITలో కానీ NITలో కానీ ఒకవేళ సీట్ వస్తే వాళ్ళకు అంతకంటే మంచి బెస్ట్ ఆపర్చునిటీ ఒకవేళ ఏదైనా వస్తే సో ఇక్కడ మీరు విత్డ్రాల్ చేసుకునే ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది నాన్న. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్? రైట్, సో ఇక్కడ నెక్స్ట్ మనము ఇక్కడ చూసుకుంటే విత్డ్రాల్ క్వెరీ రెస్పాన్స్ అనేది జూన్ 20th 24 నుండి స్టార్ట్ అయ్యి జూలై 3rd వరకు జూలై 3rd 17 అంటే 5 PM వరకు క్లోజ్ అయిపోతుంది అది. నెక్స్ట్ మనకు రౌండ్ 3 అనేది స్టార్ట్ అవుతుంది. రౌండ్ 3 వచ్చేసి మనకు 4th జూలైన స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 4th జూలై 5 PMకి సీట్ అలొకేషన్ ఆఫ్ రౌండ్ 3 అనేది మనకు అర్థమైపోతుంది అక్కడ. అండ్ రౌండ్ 3లో ఫస్ట్ టైం ఒకవేళ స్టూడెంట్కి సీట్ అలొకేట్ అవుతే మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఆన్లైన్లో రిజిస్టర్ అనేది చేయాల్సి వస్తుంది. లైక్ ఫీ పేమెంట్ చేసుకోవాలి, మీ డీటెయిల్స్ అన్నిటి కూడా అప్డేట్ చేసేసి ఒకవేళ ఏమైనా క్వెరీస్ ఉంటే వాటికి రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది మనం. అయితే ఇక్కడ చూసుకోండి మండే 8th జూలై by 5 PM వరకు మనం ఆన్లైన్లో పేమెంట్ అనేది చేయాలి. ఒకవేళ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే మనకు మళ్ళీ 9th జూలై రోజు వరకు ఆ రిలేటెడ్ ఏమైనా క్వెరీస్ ఉంటే కూడా కవర్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి ఫ్రైడే 5th జూలై నుండి మళ్ళీ ఇక్కడ కూడా సెకండ్ టైం విత్డ్రాల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో విత్డ్రాల్ అనేది మనకు 5th జూలై నుండి మనకు 9th జూలై వరకు ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ రౌండ్ 4 వస్తుంది. ఇక్కడ చూడండి రౌండ్ 4లో మనం చూసుకుంటే కనుక 10th జూలైన స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సీట్ అలొకేషన్ అనేది మనకు అక్కడ ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకు ఒకవేళ ఫస్ట్ టైం మళ్ళీ సీట్ వచ్చింది అనుకోండి యూ హ్యావ్ టు ఆన్లైన్లో రిపోర్ట్ చేయాలి. ఒకవేళ ఫస్ట్లోనే ఆన్లైన్లో రిపోర్ట్ చేసాం పేమెంట్ చేసామంటే యు ఆర్ జస్ట్ వాట్ యు ఆర్ డూయింగ్ దేర్ ఫ్లోట్ అవుతున్నాం మనం. ప్రతిసారి ఫీ ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇక్కడ ఒకవేళ 4th రౌండ్లో ఒకవేళ ఫస్ట్ టైం ఒకవేళ సీట్ వచ్చిందే అనుకోండి అప్పుడు మీరు ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి వస్తుంది, మీ డాక్యుమెంట్స్ని ఫిల్ చేయాల్సి వస్తుంది.
అండ్ అక్కడ మీ డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు దాన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసి ఫీ పేమెంట్ ఎప్పుడు అంటే 15th July అక్కడ. అండ్ 16th July ఒకవేళ ఫీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే 16th July 5 PM వరకు మీకు ఆ ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూసుకోండి నాన్న, 11th July నుండి 16th July వరకు విత్డ్రాల్ చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. సో నెక్స్ట్ ఇక్కడ రౌండ్ 5లో చూసుకుంటే ఇది లాస్ట్ రౌండ్ నాట, ఇది ఫైనల్ రౌండ్ అన్నమాట మీరు ఐఐటీస్లో జాయిన్ అవ్వడం కోసం. అయితే ఇక్కడ 17th July 5 PM నుండి 22 July వరకు మనకి ఇక్కడ ఆన్లైన్ లోపల రిపోర్టింగ్ చేసుకోవచ్చు, ఫీ పేమెంట్, అలానే మీ డాక్యుమెంట్స్ అనేవి ఫిల్ చేసుకోవచ్చు. ఇది ఫైనల్ రౌండ్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ట్యూస్డే 23rd July మనం చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటిదంటే రెజల్యూషన్ ఆఫ్ ఫీ పేమెంట్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే 22కి లాస్ట్ కదా, 23 రోజు కూడా మనం దాన్ని సార్ట్అవుట్ చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్ July 17th to July 23 వరకు మనం ఒకవేళ చూసుకుంటే మీరు ఎన్ఐటీస్లో, నేను ఇంతకుముందు ఐఐటీస్ చెప్పాను కదా, ఇక్కడ ఎన్ఐటీస్లో ఒకవేళ మీకు సీట్ వచ్చి మీరు విత్డ్రాల్ చేసుకుందాం అనుకుంటే మనకు అక్కడ July 17th నుండి July 23 వరకు ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఏం చెప్తానంటే చాయిస్ ఫిల్లింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలనేది ఒక ఐడియా ఉండాలి. అండ్ అలానే మీరు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని ఫాలో అవ్వండి. సో మేము దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా కూడా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసేస్తాం. సో జస్ట్ దాన్ని చూస్ చేసుకొని ఈ చాయిస్ ఫిల్లింగ్లో మీరు అనుకునే ప్రకారం మీ బ్రాంచ్ అండ్ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ డేట్స్. నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ పిక్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న.